హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవనిత కిచెన్. ఈరోజు నేను నెల్లూరులో చిన్న చిన్న హోటల్స్లో దొరికే స్పెషల్ రెసిపీ అదేనండి, కుష్కా రైస్. ఓకేనా, గుర్తొచ్చిందా? అది నేను చేయబోతున్నాను. దానికి కావలసిన పదార్థాలు చూసేయండి. ముందుగా లవంగాలు, యాలకులు, బిర్యానీ చెక్క, స్టార్ అనైస్, జాపత్రి, బిర్యానీ ఆకు, పసుపు, జీలకర్ర, అల్లం ముక్కలు, ఎల్లిపాయ, ఉప్పు, కారం, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కట్ చేసిన ఆనియన్స్, ఉడకబెట్టిన గుడ్లు, ఆయిల్, నెయ్యి. ముందుగా నేను గిన్నె తీసుకొని బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇందులో 2 గ్లాసుల బాస్మతి రైస్ వేస్తున్నాను. రెండు గ్లాసుల బాస్మతి రైస్కి 1 గ్లాస్ సోనా మసూరి రైస్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈ రైస్ని 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక మంచినీళ్ళు పోసుకొని మన వేలు మునిగేలా నీళ్ళు ఉంటే సరిపోతుంది. ఇలా నీళ్ళు పోసుకొని చూసుకోండి, వేలు మునిగితే చాలు. 30 మినిట్స్ వరకు నానబెట్టండి ఈ బియ్యాన్ని. తర్వాత ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఉడకబెట్టిన గుడ్లు తీసుకొని ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ హీట్ అయ్యాక చేసుకోండి. ఇలా స్పూన్తో మెల్లిగా టర్న్ చేస్తూ కలపాలి. సాల్ట్ ఎగ్ పైన వేయాలి లైట్గా. టర్న్ చేస్తూ కలపండి. ఓకే, ఫ్రై అయ్యాక దీన్ని బౌల్లో తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను మసాలా ప్రిపేర్ కోసము. కుష్కా రైస్కి మసాలా చాలా ఇంపార్టెంట్. టేస్ట్ మొత్తం కూడా ఈ మసాలా నుంచే వస్తుంది. యాలకులు, లవంగాలు, బిర్యానీ చెక్క, స్టార్ అనైస్, జాపత్రి, అలాగే 2 ఇంచుల అల్లం ముక్కలు, 15 వరకు ఎల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. నేను చిన్న గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి నాకు 2 ఇంచుల అల్లము, 15 వరకు ఎల్లిపాయలు సరిపోయాయి. మీ గ్లాస్ పెద్దదైతే మాత్రం 3 ఇంచుల అల్లము, 20 ఎల్లిపాయలు తీసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా రెడ్ కలర్ వచ్చాక ఇందులో టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 4 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా, హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. టమాటా గుజ్జుగున్నప్పుడే ఇవి 2 వేసుకోవాలి.
మరీ ఎక్కువ ఫ్రై చేసినప్పుడు వేసుకుంటే ఓకే ఆకు సరిగ్గా ఉడకదు. ఇప్పుడు ఫ్రై అయిపోయాయి. ఓసారి కలుపుకొని బాగా ఉడికిపోయాయి కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ప్లేట్లోకి వేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారాక దీన్ని మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా మసాలా ప్రిపేర్ అయిపోయింది. ఈ రైస్కి ఈ మసాలా సరిపోతుంది. నెక్స్ట్ నేను కుక్కర్ పెట్టుకుంటున్నాను. కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుంటున్నాను. లవంగాలు, బిర్యానీ చెక్క, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి. అలాగే మిగిలినవి పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసేయాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్ లైట్ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలను, మిగిలిన టమాటాలను, ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని ఇక్కడ వాడేసాము. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టిన మసాలాను ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మసాలా వేసేటప్పుడు చాలా మంచి వాసన వస్తుంది. ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం నానబెట్టిన రైస్ని వాటర్ మొత్తం తీసేసి ఈ రైస్ ఇందులో వేసుకోవాలి. ఇలా స్లోగా కలుపుకోవాలి. కారం మీరు ఆయిల్లో వేసుకున్నా కూడా బాగుంటుంది. నేను ఇప్పుడు వేసాను. కారం వేసుకున్నాక స్లోగా కలుపుకోవాలి. తర్వాత 3 గ్లాస్ ఆఫ్ రైస్కి 5 గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. లాస్ట్ గ్లాస్ 3/4 తీసుకుంటే రైస్ పొడి పొడిగా వస్తుంది. మీరు సాల్ట్ ఎక్కడెక్కడ వేసారో గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీకు సాల్ట్ తక్కువగా అనిపిస్తే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇలా క్యాప్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చి తర్వాత 3rd విజిల్ వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 2nd విజిల్ కంప్లీట్ అయిపోయింది. 3rd విజిల్ వచ్చే ముందు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. 30 సెకండ్స్ వరకు క్యాప్ తీయకూడదు. 30 సెకండ్స్ తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. కుష్కా రైస్ పర్ఫెక్ట్గా వచ్చింది. పొడి పొడిగా చాలా బాగుంది. దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. రైతాతో కానీ పెరుగుతో కానీ తీసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. సూపర్ టేస్ట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.